గంటలు అయితే ఆకుండా 3 గంటలు చూడగలం, కానీ దేవుని వాక్యాన్ని 2 గంటలు వినాలంటే కష్టమే. మనిషి జీవితానికి మేలు చేసే ఏ కార్యక్రమమైనా ఈ హృదయం స్వీకరించదు. కాబట్టి ఓపికతో విందాం. ఎందుకు ఓపిక అవసరమని అంటే, వినబడుతున్న ప్రతి మాట ఇది మా సొంత మాటలు అయితే కాదు, ఇది దేవుని మాటలు. సరాసరి దేవుని శ్వాస చేత, ఆయన ఊపిరి చేత మన మధ్య విడవబడిన వాక్కులు. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఎంత జాగ్రత్తగా వినాలి అని అంటే, మొదటగానే చెబుతున్నా, ఇప్పుడు నేను పలకబోయే మాటలు ఒక విధంగా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కొన్ని మాటలకి బాధ కలగొచ్చు, కొన్ని మాటలకి మీ హృదయం నొప్పింపజేయచ్చు. అయినా సరే వినాలి, తప్పదు. మన వాక్యపట్నం చదువుకున్నట్టుగానే ఒక్కసారి మరలా ఆ వాక్యాన్ని చదువుతూ మన వాక్యంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చివరి వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది. నేను నూతనమైన సంగతులు మాట్లాడడానికి ఇక్కడ నిలబడలేదు. కేవలం మన ప్రాంత వాతావరణంలో మన బ్రతుకుల్ని సరి చేసుకునే మాటలు మాత్రమే నేను మాట్లాడతాను. ఎందుకంటే మాట్లాడే నేను యవనస్తుని, ఈ ప్రాంతంలో నాకు కనబడుతున్న వారు కూడా ఎక్కువ మంది యవనస్తులు. కాబట్టి కొన్ని మాటలు ఇబ్బందికరంగా అనిపించిన ఓపిక కలిగి వినండి. అయితే ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఈ మాట సామాన్యుడైన వాడు పలకట్లేదు. ఈ మాట పలుకుతున్నది ఐన్స్టీన్ జ్ఞానము కన్నా జ్ఞానవంతుడు సొలొమోను గారు. సొలొమోను గారుకున్న జ్ఞానం నువ్వు ఐక్యూ లెవెల్స్తో ఎలా కొలిసినా సరే ఆయన జ్ఞానాన్ని అందుకోలేవు. ఎందుకనంటే అది దేవుని ద్వారా పొందుకున్న జ్ఞానం సొలొమోను గారిది. ఎంత జ్ఞానవంతుడనంటే ఆయన ఒక్కొక్క సబ్జెక్ట్లో మాత్రమే ఆయన ప్రావీణ్యుడు కాదు. మన టీచర్స్ అయినా, మన ప్రొఫెసర్స్ అయినా, మన సైంటిస్ట్ అయినా, ఎవరైనా కేవలం ఒక సబ్జెక్టులోనే ప్రాధాన్యత కలిగి ఉంటారు, ప్రావీణ్యత కలిగి ఉంటారు. కానీ ఈ సొలొమోను గారు, ఈయన ప్రతి సబ్జెక్టులోనూ పిహెచ్డి కాదు, దానికి మించి ప్రతిదాన్ని చాలా వివరంగా మాట్లాడే ప్రావీణ్యత గలవాడు. ప్రావీణ్యత అనే పదం కూడా ఆయన ముందు చాలా చిన్నది. అంత జ్ఞానవంతుడు ఈయన. జ్ఞానవంతుడు ఎవ్రీ సబ్జెక్ట్, ఏదైనా అన్ని విషయాల్లో జ్ఞానవంతుడు. పైగా ఈయన కత్తి పట్టకుండానే, యుద్ధం చేయకుండానే 40 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన రాజు. చుట్టూ ఉన్న రాజులందరూ, చుట్టూ ఉన్న అధిపతులందరూ ఈయన యుద్ధం చేయకుండానే ఈయనకి పన్ను కట్టడానికి వచ్చేవారనంటే ఈయన ఎంత తెలివైన వాడో, ఎంత జ్ఞానవంతుడో అర్థం చేసుకోండి. భూదిగంతాల నుండి కూడా రాజులు, రాణులు ఆయన జ్ఞాన సంగతులు వినడానికి ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ఇలాంటి ఒక గొప్ప మేధావి, గొప్ప రాజు, ఐశ్వర్యవంతుడు, అన్ని విధాల జ్ఞానవంతుడైన ఈయన సృష్టినంతా చూసి, మానవులందరి జీవితాలను చూసి ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏమని? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. అడుగుతున్నాను ప్రశ్న, యథార్థత అంటే నీతి, నిజాయితీ. అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఆయన చెబుతున్నాడు, దేవుడు మనుషుల ఎడల పక్షపాతం చూపకుండా అందరికీ ఒక యథార్థవంతమైన, నిజాయితీ కలిగిన ఒక మంచి జీవితాన్ని దేవుడు మనుషులకి ఇచ్చాడట. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఈ మాట నేను చెబుతున్నది కాదు. సొలొమోను గారే విశ్వాన్ని పరిశీలించిన ఈయన, దైవశాస్త్రాన్ని ఎరిగిన ఈయన,
మానవుల శాస్త్రాన్ని ఎరిగిన ఈయన అన్ని విధాల జ్ఞానవంతుడు చెబుతున్నాడు, దేవుడు పక్షపాతి కాడు, అందరికీ ఒక శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించాడు. అంతే కదండి. దేవుడు ఒకరిని పెద్దగా, ఒకరిని చిన్నగా, ఒకరిని పేదోడుగా, ఒకడు గొప్పోడుగా పుట్టించలేదు. ఈ పేదరికం, ఈ పెత్తందారి వ్యవస్థ, ఇవన్నీ మనుషుల ద్వారా వచ్చినవి, మనకు తెలుసు. అది వేరే సబ్జెక్ట్. అయితే ఒకటైతే నిజం, దేవుడు అందరికీ ఒక శ్రేష్టవంతమైన, నిజాయితీ కలిగిన మంచి జీవితాన్ని దేవుడిచ్చాడట. ఎవరికిచ్చాడు? స్త్రీ అని, పురుషుడని, పేదోడని, ధనవంతుడని అసలు ఏ వ్యత్యాసం లేదు. ఇందులో క్యాస్ట్ ఫీలింగ్ లేనే లేదు. దేవుడు అందరికీ ఒక మంచి జీవితాన్ని ఇస్తే, మనుషులట దేవుడిచ్చిన ఆ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కొత్త కొత్త దారులు ఎతుకుతున్నారట. ఈ బైబిలు తెలుగు బైబిల్ అయినప్పటికీ గ్రాంధికంతో మిళితమైన భాషను వాడారు. ఇందులో ఉన్న భాష ఇప్పుడు మనం మాట్లాడుకోము. అందుకే ఈ బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని పదాలు మనకు అర్థం కాదు. అవునా? అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఈ భాషను మనం ఎప్పుడో వాడడం మానేసాం. ఇప్పుడు మన భాష అంతా సంత భాష, మార్కెట్ లాంగ్వేజ్ మనది, వాడుక భాష. మన యాస వేరు, మన భాష వేరు, మన పదాలు వేరు. దీన్ని మక్కి మన వాడుక భాషలోకి తర్జుమా చేస్తే ఇలా రాశారు. ఏమని అంటే, దేవుడు మనుషులందరికీ ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తే, ఒక మంచి బ్రతుకును మానవులందరికీ దేవుడు అనుగ్రహిస్తే, ఈ మంచి బ్రతుకును, శ్రేష్టమైన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కొత్త కొత్త దారులు ఏమున్నాయా అని ఎత్తుకారట మనుషులు. ఎప్పుడు రాయబడింది ఈ గ్రంథం? సుమారుగా ఎప్పటి నుండి లెక్కేసుకుంటే వెనక్కి వెళ్ళిపోతే 2700, 800, సుమారుగా 3000 సంవత్సరాల క్రితం ఆయన చెబుతున్నాడు. ఏమని? మనుషులందరి జీవితాలు చూసిన ఆయన నిగ్గు తేల్చి మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన మంచి జీవితాన్ని పాడు చేసుకోవడానికి కొత్త మార్గాలు ఏమున్నాయా అని ఎతుకుతున్నాడట. దానిని ఈ బైబిల్ అన్నది వివిధమైన తంత్రములను కల్పించుకొనుచున్నారు. ఇప్పుడు చెప్తున్నా, నిజంగానే మనిషి కొత్త కొత్త మార్గాలు ఎదుగుతాడా చెడిపోవడానికి? వెతుకుతాడు. నిజంగానే మనిషి తన జీవితాన్ని, ఆరోగ్యాన్ని, దేహాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకోవడానికి కొత్త కొత్త మార్గాలు ఎతుకుతాడా అంటే ఎవరో అవసరం లేదు. మన మధ్య జరుగుతున్న కొన్ని కార్యాలు మనం చూస్తున్నాం ఈరోజు. ఏమవుతుంది? జస్ట్ మీరు అవుట్లైన్స్ ఆలోచించండి. నిజంగానే మానవుడు చెడిపోవడానికి కొత్త కొత్త పుంతలు తొక్కుతాడా అంటే ఎప్పటికీ మన మధ్య జరుగుతున్నాయి. మన యవ్వన బ్రతుకుల మధ్య మనకు కనబడతాయి. ఏంటవి? అబ్జర్వ్ చేయని చెప్తున్నా. జస్ట్ ఒక 30 నుండి 40, 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఏం జరిగేదంటే, ఒక సిగరెట్ కాల్చాలనుకోండి, ఆ తరంలో ఉన్న యవ్వనస్తులు గజగజలాడేసేవారు. పెద్దోళ్ళకి అర్థమవుతాయి ఈ మాటలు. ఒక సిగరెట్, కేవలం ఒక్క సిగరెట్ కాల్చాలి అని అంటే నడి రోడ్డు మీద నిలబడి కానీ, తల్లిదండ్రుల ఎదురుగా కానీ, పెద్దల ముందు కానీ ఒక్క సిగరెట్ కాల్చాలి అని అంటే గజగజ వణికేవారు. ఒకవేళ వారికి అలవాటు ఉన్న, మానుకోలేని పరిస్థితులు ఉంటే ఎక్కడో ఊరు అవతలకు పోయి, ఎక్కడో మారుమూల ప్రాంతానికి పోయి, తుప్పల్లోకి పోయి సిగరెట్ కాల్చుకుని ఏదో ఒక ఆకు నవ్వులుకుంటూ వచ్చేసేవారు ఎవరికి తెలియకుండా. ఇవన్నీ మన మధ్య జరిగేవి. ఇంకా ఒకానొక రోజు మందు తాగాలి అని అంటే చాలా భయపడేవారు. జస్ట్ 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్తే, అంత కూడా అవసరం లేదండి, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే మందు తాగడానికి చాలా భయపడేవారు. అవునా? ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఈ రోజున్న కల్చర్ లేదు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 20 ఏళ్ళు దాటిన తర్వాత లేదా 30 ఏళ్ళు దాటిన తర్వాత ఈరోజు కొత్త పుంతలు తొక్కుతుందా యవ్వన తరం అని అంటే, ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి, సిగరెట్ కాల్చడానికి చిన్న పిల్లోడు భయపడ్డ తండ్రి ఎదుట, బాటిల్ ఎత్తడానికి ఈరోజు పెద్దలకు భయపడే ఈరోజు పిల్లలు లేరు. మీ ఏరియాలో ఏముందో నాకు తెలీదు, మా ఏరియాలో జరుగుతున్న సందర్భాలు చెప్తా. జస్ట్ 5వ తరగతి అయితే చాలు గంజాయికి అలవాటు పడతారు. జస్ట్ 5వ తరగతి పిల్లాడికి ఎంత ఏజ్ ఉంటుంది చెప్పండి? 10 ఏళ్ళు. 10 ఏళ్ళు వచ్చేసరికి
మా ఏరియాలో గంజాయి అలవాటు అవుతుంది, ప్రతి ఏరియాలో సిగరెట్కి బానిస అవుతారు, ప్రతి ఏరియాలో మందుకి బానిస అవుతాడు. ఇదే బైబిల్ అన్నది. సొలొమోను గారు మనిషి తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కొత్త కొత్త దారులు వెతుకుతుంది ప్రపంచం. ఒక రోజున్న భయం ఈ రోజు లేకుండా ఎందుకు పోయింది? ఒకరోజు పెద్దలను చూసి భయపడేవారు, ఒకరోజు తల్లిదండ్రులకి జడిసేవారు, ఒకరోజు ఎవరైనా ఇంటికాడ చెబుతారేమోనని ఎవ్వరికీ కనబడకుండా తప్పుడు పనులు చేసేవారు. ఈరోజు ఆ భయం లేదు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, విధేయత లేదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడండి. దీన్నే బైబిల్ అన్నది ప్రాగ్మాటిజం, నా ఇష్టం అనే ఫిలాసఫీ ఈరోజు ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఎవరి బ్రతుకు వారిష్టం, ఎవరి నడతలు వారిష్టం, ఎవరి చూపులు వారిష్టం. ప్రాగ్మాటిజం అనే ఇజం ఇప్పటికీ మనలో, మన ఫిలాసఫీలో నడుస్తుందంటే మన బ్రతుకుల్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడంటే దయ్యం పట్టిన ఫిలాసఫీ ఈరోజు మన బ్రతుకులు నేలుతుంది. ఈ ఫిలాసఫీ అర్థం ఏంటో తెలుసా? నీ చేతికి దక్కింది అనుభవించు, నీ కళ్ళకు నచ్చింది చూడు, నీ మనసుకు నచ్చిన దాన్ని దక్కించుకోవడానికి అవసరమైతే చంపే లేదా చచ్చిపో. ఇదే ట్రెండ్ ఈరోజు నడుస్తుంది. ఎంత మారిపోయినాయండి రోజులు. జస్ట్ 20 ఏళ్ళు గడిచిందంటే ఈరోజు భయం లేదు. చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, బీటెక్లు ఉన్నాయి, ఇంజనీరింగ్లు ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్లు ఉన్నాయి, అన్ని విధాల మెడిసిన్ ఉంది. ఇంకా చదువుకి డోకా లేదండి. ఈరోజు ధన 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 గుద్దుಕೊಂಡು వచ్చేది ర్యాంకులు మన పిల్లలకి. కానీ ఎంత విద్య ఉన్నా ఈరోజు కనీసం పెద్దోళ్ళని ఎలా గౌరవించాలో సంస్కారం లేని బ్రతుకులు ఈరోజు మన మధ్య ఉన్నాయి. అందరినీ కాదు, కొందరిని. వాళ్ళు బాధపడతారు. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, నా మాటలు కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, అయినా సరే ఓపికతో వినండి. ఏమవుతుంది ఈరోజు? మీరు నిజాయితీగా ఆలోచించండి. లేని విషయాలు చెప్తే ఇక్కడ నిర్మోహమాటంగా నన్ను ప్రశ్నించండి. కనీసం ఈరోజు పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలుస్తుందా? స్త్రీలను ఎలా గౌరవించాలో తెలుసా? తల్లిదండ్రుల మాట ఎలా విధేయత కలిగి వినాలో ఈరోజు యవనస్తులకి తెలుసా? తెలీదు. చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది, అన్ని విధాల అన్ని డెవలప్ అవుతున్నా ఈరోజు మానవ బ్రతుకుల్లో కనీసం సంస్కారం అంటే తెలియని చదువులు ఎక్కువయ్యాయి. ఈరోజు నేను చదువుని తప్పు పట్టట్లేదు, టెక్నాలజీని తప్పు పట్టట్లేదు, మానవ బ్రతుకుల్లో తెచ్చేసి కూర్చున్న వ్యాధితో నిండిపోయిన ఈ హృదయాన్ని తప్పు పడుతున్నా. దీనంతటికి మూల కారణం బైబిల్ చెప్పింది. మానవుడు చెడిపోవడానికి, కొత్త మార్గాలు ఎతకడానికి వాడు ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అని అంటే, వాడు మనసు చెప్పిన మాట వింటున్నాడు, వాడి హృదయం ప్రేరేపిస్తున్నట్టు నడుస్తున్నాడు. ఈ హృదయం వాడికి ఏం చెబుతుంది? నీకు నచ్చింది చేయి, నీకు నచ్చింది చూడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఇదే వయసు, ఇప్పుడే ఎదిరించు, ఇప్పుడే తిరగబడు, ఇప్పుడే వ్యభిచారం చేయి, ఇప్పుడే తాగు, ఇప్పుడే గోళ్ళ దూకు, ఇప్పుడే ఫోన్లు పట్టుకుని తిరుగు, ఇప్పుడే స్త్రీలతో అసభ్యకరంగా మాట్లాడు, ఇప్పుడే చాటింగ్లు చేయి, ఇప్పుడే సినిమాలకు పో. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే బైబిల్ చెప్పింది చెడిపోయిన, వ్యాధితో నిండిపోయిన ఈ హృదయంలో నుండి పెళ్లి బుకే ఓబలాంటిలోంచి వచ్చే ఆ వాక్కులు ఈరోజు మనం పాటిస్తున్నాం. దీన్నే సొలొమోను గారు అన్నారు, మనిషి చెడిపోవడానికి కొత్త దారులు ఎతుకుతున్నారా అని అంటే ఎతుకుతున్నారు. ఒకరోజు సిగరెట్ కాల్చడానికి భయం, ఈరోజు గంజాయి కాల్చడానికి కూడా భయం లేదు. ఒకరోజు బాటిల్ ఎత్తడానికి భయం, ఈరోజు అదే పెద్దతో కూర్చుని ఏదో లవర్స్ తాగునట్టు, ఒక డ్రింక్లో స్ట్రాలో 2 వేసుకుని తాగునట్టు, ఒక బాటిల్ కొనుక్కొని ఒక అరుగు మీద కూర్చుని 2 గ్లాసులు తెచ్చుకుని ఇద్దరు ఎత్తుకుని తాగేట్లా. ఏ పెద్దలను చూసి అయితే భయపడేవారో ఆ పెద్ద ఈ యవనస్తుడు కలిపి ఒకే అరుగు మీద తాగేస్తున్నారు, ఒకే సిగరెట్ ఇద్దరు కాలుస్తున్నారు. దీన్నే బైబిల్ అన్నది దేహాన్ని చెరుపుకోవడానికి, దేవుడిచ్చిన యథార్థతను కోల్పోవడానికి, శ్రేష్టమైన జీవితాన్ని నరకపు పాలు చేసుకోవడానికి, కొత్త కొత్త పుంతలు తొక్కడానికి ఈరోజు ఏమాత్రం వెనకాడట్లేదట. ఒకరోజు ఊర్లో ఏదైనా చావు జరిగిందనుకోండి, లేదా ఎవరైనా ఆడపిల్లని అత్యాచారం చేసి పొరపాటున ఎవరినైనా చంపేశారనుకోండి, మనకు వినబడేవి ఎక్కడో జరిగేవని. పలానా ప్రాంతంలో ఇలా జరిగింది, అక్కడ ఏదో జరిగిందని న్యూస్ పేపర్లో చదువుకుని భయపడేవాళ్ళం. అదే కార్యం ఊళ్ళో జరిగిందనుకోండి, ఊరంతా బిక్కు బిక్కు బిక్కుమంట రాత్రి అంతా నిద్రపోకుండా అరుగుల మీదకి వచ్చేసి, వాకిల్లోనికి వచ్చేసి అలానే ఆ రాత్రి గడిపేవారు. అవునా? ఒకానొక రోజు సంగతులు ఇవి. కానీ ఈరోజు ఎక్కడో జరుగుతున్నాయని చదువుకోవడం కాదు, మన ఊరిలో జరుగుతాయి.
ఇంకా గట్టిగా మాట్లాడితే మన పేటల్లో జరిగితే, మన వీధుల్లో జరిగితే, మన ఇంటిలో జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఏమైంది? టెక్నాలజీ పెరిగినా, విద్య పెరిగినా, పోలీస్ స్టేషన్లు పెరిగినా, కోర్టులు పెరిగినా, ఎన్ని శిక్షాస్మృతులు మారినా, జీవోలు రిలీజ్ అయినా, ఈరోజు మారనిది మానవ హృదయంలో నుండి వచ్చే ఆ కొత్త మార్గాలను మాత్రం ఎవ్వరూ కట్టడి చేయలేరు. ఒకరోజు దొంగతనం జరగాలి అని అంటే ఇంటి కప్పు పైన లేపేసి కిందకు వచ్చి తాళాలు బద్దలు కొట్టి జరిగేవి. ఈరోజు ఏమీ అవసరం లేదు. చక్కగా టక్ చేసుకుని, వైట్ షర్ట్ వేసుకుని, నాలాగే అలా కూర్చుని ల్యాప్టాప్ ముందు కూర్చుని మీకు మెసేజ్ పంపిస్తే చాలు, మీరు ₹1,00,000 గెలుచుకున్నారంటే, నేనా సంతూరు మమ్మీలు అయిపోతాం మనం. ఇక ₹1,00,000 నాకా? ఏం చేయమంటారు? మీ సెల్కి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ చెప్పండి, ₹1,00,000 వెంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తే అంటారు. వెంటనే ఏమీ తెలియదు మనకి. ఇక చదువుకున్న పిల్లలు కూడా తెలియదు మరి ఏమవుతుందో. వెంటనే చెప్తారు ఓటీపీ. చెప్పగానే ఏమవుద్ది? ఏమవడం ఏంటి? మీ అమ్మాయి పెళ్ళికి 10 ఏళ్ళు దాసుంటావు, 20 ఏళ్ళు. మీ కుర్రోడు చదువుకు దాసుంటావు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. ₹1,00,000 గొడవ దేవుడు ఎరుగు. ఉన్న 10 ఏళ్ళు పోతున్నాయి. ఈరోజు ఎవరు మోసపోతున్నారు? మోసపోయే వాళ్ళు ఎక్కువ ఇవ్వడం పక్కన పెడితే, ఈ మోసం చేసే ట్రెండ్ ఉంది చూసా, కొత్త మార్గం ఇది. దొంగతనాల్లో ఎంత దారుణం అండి. కొన్ని వార్తలు మనం వినలేకపోతున్నాం. ఈ మధ్యన మీరు గమనిస్తున్నారో లేదో, కొన్ని వార్తలు మనం చూడలేకపోతున్నాం కళ్ళతో. ఎన్ని దారుణమైన విషయాలు మనం వింటున్నాం. ఆ మధ్య కాలంలో ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేశారట. ఇదే పోయే కాలం. మరి హరిహర కృష్ణ, నవీను వినే ఉంటారులేండి, చూస్తారు. ఇంకా ఏం చూడరు. మాకు ఇంకెప్పుడు వంటలక్క అంటే నేను ఏం చేయలేను. మరి మాకు వంటలక్కే కావాలి, ఆ దీపమే కావాలి, మాకు ఆ గుప్పిడంత మనసే కావాలంటే మీ ఇష్టం. అప్పుడప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఏం జరిగింది? ఆ నవీన్ అనే కుర్రోడిని హరిహర కృష్ణ అనే అబ్బాయి చంపేశాడు. ఎందుకు చంపేశాడు? ఆ అబ్బాయి లవ్ చేస్తున్న అమ్మాయిని లవ్ చేశాడని. చంపేయడానికి ఎంత ధైర్యం కావాలి చెప్పండి. ఇప్పుడు పూర్వకాలంలో మన తాతలు కొట్లాడుకునేవారని తెలుసు, వాళ్ళకి చదువులు లేక ఏమీ తెలియక. ఒక విధంగా మనతో పోల్చుకుంటే చాలా మంచోళ్ళండి వాళ్ళు. వాళ్ళకి చదువులు అంటే లేవు, కానీ పెద్దోళ్ళని ఎలా గౌరవించాలో. 1వ తరగతి చదవని మన అమ్మమ్మకి తెలుసు పెద్దోళ్ళని ఎలా గౌరవించాలో. అసలు ఏమి బల్లో జాయిన్ అవ్వని మన నానమ్మలకు తెలుసు, మన తాతయ్యలకు తెలుసు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో. రోజు లేదు. ఎన్ని వార్తలు వింటున్నామంటే చంపేశాడండి. చంపడానికి చాలా ధైర్యం కావాలి కదా. ఇదెంత క్రూరంగా ఉన్నాడనంటే, చంపేయడమే కాకుండా చంపేసిన తర్వాత ఆడి లిప్స్ కట్ చేశాడట. చచ్చిపోయినోడి హ్యాండ్స్ కట్ చేశాడట. ఇంకా బాధాకరమైన భయంకరమైన విషయం, వాడి గుండెను బయటకు తీసి ఫోటో తీసి ఆ అమ్మాయికి ఫోటో పెట్టాడట. ఇలాంటివి చూడగలమండి మనం? వినగలమా? ఇంకా చెప్పనా, కడుపు నొప్పి వస్తుందని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి యవనస్తుడు. చంపేసి సూప్ చేసుకుని తాగేశాడు ఎముకల్ని. నమ్మగలరా? చంపేసి పెరట్లో కప్పెట్టేశాడు. పోలీసులకి తెలిసిన తర్వాత వచ్చి ఆ శవాన్ని బయటకు తీసిన తర్వాత అదంతా పూడ్చి ఎముకలన్నీ దగ్గరికి పెడితే ఒక ఎముక తక్కువ వస్తుంది, పక్కటి ఎముక. ఏమైందని ఆరాధిస్తే సూప్ చేసుకుని తాగేశాడట. ఎవరు? డాక్టర్ గారు. అంటే ఏమవుతుందండి ప్రపంచానికి? దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి, వాడి కోరికలను తీర్చుకోవడానికి, కొత్తగా పాపం చేయడానికి థాట్స్లోనికి వాడు ప్రయాణిస్తున్నాడు. వాడు ఎన్నో జరుగుతున్నాయి. ఒకడైతే 50 ముక్కలు చేసినాడు, ఒకడు 35 ముక్కలు చేసినాడు, ఒకడేమో మెదడు మాత్రం ప్రత్యేకంగా జ్యూస్ తీసుకుని తాగేవాడు ఒకడు. ఇవన్నీ ఎలా ఉంటాయండి? ఇంత భయంకరమైన ప్రపంచం ఒక పక్క జరుగుతుంటే, ఈ కల్చర్ అంతా తెలియకుండా మన యవనస్తుల జీవితాల్లోనికి వచ్చేసింది తెలుసా? ఈరోజు నిజాయితీగా ఒప్పుకోండి, ఒక్కడ కాకపోతే ఒక్కరైనా వారి జీవితాలు యథార్థంగా ఉన్నాయని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలరా? మనం అనుకుంటాం చాలా మంచోడండి అబ్బాయి. ఎంత మంచోడో దేవునికి తెలుసు, ఆ అబ్బాయికి తెలుసు. ఏ అలవాట్లు ఉన్నాయో ఎవ్వరు చూడనప్పుడు కళ్ళు గప్పి ఏం చేస్తున్నాడో 4 గోడల మధ్య ఆ కూతురికి తెలుసు, దేవునికి తెలుసు. ఎవ్వరు మనల్ని అబ్జర్వ్ చేయనప్పుడు, మొబైల్ మన చేతుల్లో ఉన్నప్పుడు మన బ్రతుకేంటో మనకు తెలుసు,
దేవునికి తెలుసు. ఎవరిని మంచోడు అనుకోనుకోండి, బైబిల్ చెప్పింది మానవుల హృదయాలన్నీ పతనమయ్యాయి. ఆ పతనమైన హృదయంలో నుండి మంచిదేది బయటికి రాదు, తేల్చి చెప్పేసింది. ఇప్పుడు ఇలాంటి పతనం అయిపోయిన జీవితాలు అడుగుతున్నాను. ఇప్పుడు లేని అలవాట్లన్నీ మన యవనస్తుల బ్రతుకుల్లోనికి వచ్చేసాయి. ఈరోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక దానికి బానిస. సిగరెట్కో, మందుకో, స్త్రీలకో, మొబైల్కో, గేమ్స్కో, సినిమాలకో, సీరియల్కో, బీచ్లకో, తిండికో, ఏదో ఒక దానికి అందరూ బానిసలే. నేను అడుగుతున్నాను, ఇలాంటి పాడైపోయిన బ్రతుకులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడతారు కదండి. నా కొడుకు జీవితం ఎలా అయిపోయింది, నా కూతురు జీవితం ఎలా అయిపోయింది, మాట వినట్లేదు, కనీసం లెక్క చేయట్లేదు, ఇది మంచిది కాదని చెబుతున్నా వాడి మనసును పట్టట్లేదని చాలా మంది తల్లిదండ్రులు నిద్రపోతున్నప్పుడు ఏడుస్తూ నిద్రపోతున్న కన్నులు ఎన్నో ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. అయితే ఈ కల్చర్ భయంకరంగా క్రిస్టియానిటీలోనికి కూడా వచ్చింది. క్రిస్టియానిటీలోనికి దేవుడంటే ఏంటో తెలిసిన, నిజదేవుని రక్షకునిగా అంగీకరించిన ఈ బ్రతుకులు మాత్రం బయటకు పోకుండా ఉన్న కుమారులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, వారిని కన్న తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరు అప్పుడప్పుడు మీరు చేస్తుంటారు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి రొమ్ములు బాదుకుంటూ, అయ్యా ఆ కొడుకు నా మాట వినట్లేదయ్యా, నా కూతురు నా మాట వినట్లేదయ్యా, ఎవరినో లవ్ చేసిందంటుంది, పోతానంటుంది, ఎవరితోనో సహవాసం చేస్తుంది, లేని అలవాట్లు వచ్చాయ్యా కాలేజీకి వెళ్ళిన కానుండి. ఈ బయట చెడు సహవాసాలు పట్టి ఈ రోజున్న బ్రతుకుని నాశనం చేసుకుంటున్నాడయ్యా. ఆ బెట్టింగ్ల పేరిట జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడయ్యా. ఎవరినో లవ్ చేశాను అంటున్నాడయ్యా, మేము మంచిది కాదని చెబుతున్నా వినట్లేదయ్యా, కనీసం వాడు మా మాటను కూడా లెక్క చేయట్లేదని రొమ్ములు బాదుకుంటూ ప్రార్థన చేయండి అయ్యా అని దైవజనుల దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులతోనే నేను మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నాను, మన కొడుకులు కూతుర్లు ఈరోజు ఇలాంటి దీనమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ముగిస్తానే కదా, వెళ్దాం లోపలికి. మన జీవితాలు బాగోలేదని మనకు స్పష్టంగా అర్థమైంది. ఎవరి జీవితాల్లోనూ శ్రేష్టతను, దేవుడిచ్చిన యథార్థతను కోల్పోకుండా కాపాడుకున్నవాడు లేరు. అందరూ ఏదో ఒక విషయానికి బానిసలే. నేను అడుగుతున్నాను, ఇలాంటి నానుడి లేదా ఇలాంటి బ్రతుకులు మన బ్రతుకుల్లోనికి, మరి ముఖ్యంగా క్రిస్టియన్ ఏరియాస్లోనికి, క్రైస్తవుల కుటుంబాల్లోనూ కూడా ఇలాంటి జీవితాలు వచ్చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? అలా రోజులు మారుతున్నప్పుడు అలా వచ్చేస్తాయా మన జీవితాల్లోనికి? రావు. సంవత్సరాలు గతించినంత మాత్రాన, సంవత్సరాలు తరిగిపోతున్నంత మాత్రాన బ్రతుకులు ఎందుకు నాశనం అవుతాయి? మనం చూస్తుండగానే మన కుమారులు కూతుర్లు తప్పుడు మార్గంలో పోతున్నారనంటే ఏదో బలమైనది వారి వెనకాల పనిచేస్తుంది. అదేంటో మనకు తెలియాలి. ఈరోజు మన కొడుకుల జీవితాలు బాగోలేదని రొమ్ములు బాదుకుంటున్నామని అంటే అసలు బాగోకపోవడానికి కారణం ఏంటో మనకు తెలియాలి. వాడు ఎందుకు వ్యసనాల పేరిట పరిగెడుతున్నాడో, వాడు ఎందుకు కొత్త కొత్త మార్గాలు ఎన్నుకొని ఎలా ప్రవర్తిస్తున్నాడో మనకు తెలియాలి అని అంటే బైబిల్లో సేమ్ మనలా బ్రతికేసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మనకన్నా దారుణమైన అలవాట్లకి అలవాటు పడిన బానిస బ్రతుకులు బైబిల్లో ఉన్నాయి. ఈరోజు మన కుటుంబాలు ఎందుకు ఇలా అయ్యాయో, ఈరోజు మన యవనస్తుల బ్రతుకులు ఎందుకు ఇలా దిగజారిపోతున్నాయో, ఈరోజు మన కూతుర్లు ఎందుకు మన మాట వినట్లేదో, చెడు వ్యసనాల బారిట వీళ్ళు ఎందుకు పరుగులు పెడుతున్నారో మనకు తెలియాలి అంటే బైబిల్లో కూడా మనలా బ్రతుకుని వాళ్ళు ఉన్నారు. సేమ్ మనం ఏదైతే చేసామో వారు అదే చేశారు. మన బ్రతుకులు ఈరోజు ఎలా ఉన్నాయో ఆ రోజు వారి బ్రతుకులు అలాగనే ఉన్నాయి. ఇప్పుడు ముగించే ముందు అది లేదా బైబిల్లోనికి వెళ్ళే ముందు, ఈరోజు మన బ్రతుకుల్లోనికి చెడు అలవాట్లు ఎందుకు వచ్చినాయో మనకు తెలియాలి అంటే వీరి జీవితాల్లోనికి ఈ చెడు అలవాట్లు ఎందుకు వచ్చాయో మనకు తెలియాలి. నెక్స్ట్, ఇప్పుడు ఆ చెడు అలవాట్లు రావడానికి కారణం ఏంటో మనకు తెలియాలన్నా, వాటి నుండి మన బిడ్డల్ని రక్షించుకోవాలన్నా, వాటి నుండి అనగా ఆ బలహీనతల నుండి మనం బయటికి రావాలి అన్నా, పోయిన ఆ యథార్థవంతమైన జీవితాన్ని మరలా స్వతంత్రించుకోవాలి అన్నా, చెడిపోయిన ఈ మనుషుల జీవితాల్లో ఏం జరిగిందో మనకు తెలియాలి. వారి బ్రతుకులు ఎలా మార్చబడ్డాయో మనకు తెలియాలి. ఇది తెలిస్తే మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలో మనకు అర్థమవుద్ది. వెళ్దాం ఒకసారి చూద్దాం. ఒకసారి దేవుడు ఎన్నుకున్న ఒక జనాంగం ఉంది బైబిల్లో. ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పాలి, త్వరగా. మీరు వద్దు సార్, మీరు కూడా వద్దు, మీరు చెప్పండి అమ్మ, మీరు చెప్పండి, పర్వాలేదు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు తెలుసు కదా మీకు? తెలియదంటే మళ్ళీ స్టోరీ అంతా చివరిని చెప్పాలి, ఫస్ట్ నుంచి. తెలుసా?
ఇశ్రాయేలీలు ఎవరో తెలుసు కదా. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు గర్భాన్ని వచ్చిన 12 మంది సంతానమే ఇశ్రాయేలీలు. ఇప్పుడు చూద్దాం. ఇశ్రాయేలీని దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే బానిసర్కు నుండి విడిపించాడు, దేవుడే అన్ని విధాల వరకు తోడుండి ఒక మంచి బ్రతుకును వారికి ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలనంటే నిజమైన దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క అద్భుతాల్ని కల్లారా చూసి అనుభవించిన జాతి ఏదైనా ఉంది అంటే బైబిల్లో కేవలం ఇశ్రాయేలీలు. ఈ ప్రపంచంలో దేవుని యొక్క అద్భుతాలను కల్లారా చూసి అనుభవించిన వారి జీవితాల్లో కేవలం ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు దేవుడే ఎన్నుకుంటే వీరి జీవితాల్లో ఒకానొక రోజు ఒక భయంకరమైన కార్యం జరిగింది. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఏం జరుగుతుంది ఈ సందర్భం? జాగ్రత్తగా వినండి, త్వరగా ముగిస్తాను. ఇక ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేల్ అనే ఒక జాతి ఉందట. ఆ జాతికి దేవుడే దిక్కుగా అధికారిగా ఉండి ముందుకు నడిపించాడు. ఆయన పేరు యెహోవా. అయితే కొంతకాలం గడిచింది. వీరిని నడిపించిన నాయకుడు మోషే మరణించిన తర్వాత ఆ భారాన్ని భుజాల మీద ఎత్తుకున్న వ్యక్తి గొప్ప నాయకుడు యెహోషువ. ఈ యెహోషువ గారు కూడా చనిపోయారట. ఆయన చనిపోయిన తర్వాత ఆ యెహోషువ కాలంలో ఉన్న పెద్దలు కూడా చనిపోయారట. ఆ పెద్దల తదనంతరం అక్కడున్న పూర్వీకులు అందరూ చచ్చిపోయారట. ఎంత క్లియర్గా రాశారని అంటే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. అంటే అర్థం ఏంటి? ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడడం అంటే పెద్దమ్మాళ్ళ ఇంటికి వెళ్ళారనా, చుట్టాల ఇంటికి వెళ్ళారనా, ఏమయ్యారని చెప్పండి, మాట్లాడాలి. చనిపోయారు. నాకు అనిపిస్తుంటుంది, మనిషి చచ్చిపోతాడు అంటే ఈజీగా చచ్చిపోతాడు. మనం ఎన్ని చేసినా చచ్చిపోతామండి, చాలా ఈజీగా చచ్చిపోతాం. ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికి తెలియదు. నడుస్తూ చచ్చిపోవచ్చు, మాట్లాడుతూ చచ్చిపోవచ్చు, పాట పాడుతూ చచ్చిపోవచ్చు, జిమ్ చేస్తూ చచ్చిపోవచ్చు, రన్నింగ్ చేస్తూ చచ్చిపోవచ్చు, వాలీబాల్ ఆడుతూ చచ్చిపోవచ్చు. ఇవన్నీ జరిగినాయి చెప్తున్నాను నేను. అన్ని విధాల పోలీసులు చచ్చిపోవచ్చు, ఎవరైనా చచ్చిపోతారండి. అలాగే ఆ తరంలో ఉన్న వీళ్ళందరూ చచ్చిపోయారు. చచ్చిపోతే ఈ భూమి మీదకి ఒక కొత్త తరం వచ్చిందట. ఆ తరం కొరకు ఈ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఆ తరానికి దేవుడెవరో తెలియదట. ఉందా చాలా స్పష్టంగా? ఒకసారి చదువుదామా? 11వ వచనం, 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి. ఎంత స్పష్టంగా రాశాడనంటే, ఇశ్రాయేలీల గర్భాన ఒక తరం పుట్టిందట. ఆ తరానికి దేవుడెవరో తెలియదట. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుండి. దేవుడెవరో తెలియదట. ఎవరికి తెలియదు? అప్పటి వరకు దేవునిని సేవించి, అప్పటి వరకు దేవుణ్ణి ఆరాధించి, అప్పటి వరకు దేవునికి ప్రార్థన చేసి, అప్పటి వరకు దేవునికి మొక్కుబళ్ళు చెల్లించిన ఇశ్రాయేలీల గర్భాన పుట్టిన కుమారులు కూతుర్లకి దేవుడెవరో తెలియదా? మీరు అనుకోవచ్చు. ఇప్పుడు దేవుడెవరో తెలియకపోతే ఏమవుద్దండి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడెవరో తెలియకపోతే ఏమవుద్ది? అర్థమవుతుందన్నమాట. ఇశ్రాయేల్ గర్భాన కొంతమంది పుట్టారు, ఒక తరం. ఆ తరానికి దేవుడెవరో తెలియదట. దేవుడెవరో తెలియకపోతే ఏమవుద్ది? దేవుడెవరో తెలియకపోతే ఏమవుద్దో తర్వాత ఆలోచిద్దాం. కానీ అసలు దేవుడెవరో తెలిసిన మన జీవితాలే ఎలా ఉంటే, చాలా జాగ్రత్తగా, దేవుడెవరో తెలిసిన మన బ్రతుకుల్లోనే ఈరోజు స్థిరమైన బ్రతుకులు లేకపోతే, దేవుడెవరో తెలియకపోతే మానవ బ్రతుకులు ఎలా ఉంటాయి?
మీకు బాగా అర్థం కావాలనంటే, మనం ఒక తప్పు చేయడానికి ఎప్పుడు భయపడతాం? నువ్వు చేస్తుంది తప్పు, ఇలా చేస్తే ఇదిగో నీ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నానని ఎవరైతే మన మీద పెద్దలుగా ఉంటారో, మన మీద ఎవరైతే అధికారులు ఉంటారో, లేదా మన మీద ఎవరైతే అజమాయిషీ చేసే మన రక్షకులు ఉంటారో, సంరక్షకులు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఊరి పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, మనం తప్పు చేసే మనల్ని గద్దించేవాడు మన మీద అధికారిగా ఉన్నప్పుడే మనం తప్పు చేయడానికి ఆలోచిస్తాం. ఇప్పుడు మనల్ని అడిగే వాళ్ళు లేడనుకోండి, ఇక మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామంటే, ఈరోజు మనం ఎందుకురా అలా స్పీడ్గా బైక్ తోలుతున్నావు అంటే, నువ్వు ఇచ్చావా నాకు పెట్రోల్కి డబ్బులని అడిగే రకాలు ఈరోజు. అవునా? ఎందుకురా ఆ మార్గాన్ని అలా పోతున్నావు, ఎందుకురా చక్కగా చదువుకోరా, ఉద్యోగం చేసుకోరా, తల్లిదండ్రులకు అందురారా అంటే, ఈరోజు నువ్వెవడరా నాకు చెప్పడానికి అనే రోజులు ఇవి. అలాంటిది కనీసం అడిగేవాడే లేకపోతే, అడిగేవాడు ఉంటేనే మాట విన్నప్పుడు, అడిగేవాళ్ళు లేకపోతే ఇంకా విచ్చలవిడి ప్రవర్తన మన మధ్య ఉండదు, ఉంటుంది. ఇప్పుడు అడిగేవాడు ఉన్నాడంటే, ఈరోజు దేవుని కొరకు మనకు మా వాక్కులు వినబడుతున్నాయి, యూట్యూబ్లో వినబడతాయి, నెక్స్ట్ ఆదివారం వినబడుద్ది, శుక్రవారం ప్రార్థనలు, పబ్లిక్ మీటింగ్స్, క్రిస్మస్లు, జనవరి 1లు, ఈస్టర్లు, ఉపవాస కూటాలు, ఇన్ని విధాలుగా మనకు మంచి మాటలు వినబడుతున్నాయి. మారు మారు, మార్చుకో మార్చుకో, నీ జీవితంలో చెడు అలవాట్లని మానుకో, దేవుడు నిన్ను చూస్తున్నాడని గద్దింపు మాటలు మనకు వినబడుతున్నా, ఈరోజు మనం మాటలు వింటున్నామా? లేదు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇంత వాక్యం స్పష్టంగా వినబడుతున్న ఈ రోజుల్లోనే భయంకరమైన బ్రతుకులు మన జీవితాల్లో ఉంటే, కనీసం దేవుడెవరో తెలియకపోతే వారి జీవితాలు ఎలా ఉంటాయండి? మీరు రోమాపత్రిక 1వ అధ్యాయం మీరు చదవండి, 21వ వచనం నుంచి చివరి వరకు మనకి పెద్ద లిస్ట్ కనబడుతుంది. అక్కడ ఎవరి కొరకు? దేవుడంటే ఎవరో తెలిసి దేవునిగా మహిమ పరచకపోతే వారి జీవితాలు ఎలా ఉంటాయో స్పష్టంగా రాస్తాడని పెద్ద చిట్ట. ప్రతి పాపం అందులో ఉంటుంది. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారి బ్రతుకులే దేవునిగా మహిమ పరచకపోతే అలా ఉంటే, అసలు దేవుని కొరకే తెలియకపోతే వారి జీవితాలు ఎలా ఉంటాయి? మన ఊహలకు అందదు. అందుకే ఆ 2వ అధ్యాయం 10-11 వచనాలు అంటున్నాడు, ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడితే యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఆ తరంలో పుట్టిన ఈ బిడ్డలందరూ ఏం చేస్తున్నారంటే దేవుని కన్నుల ఎదుట కీడు చేస్తున్నారట, దేవుని కన్నుల ఎదుట పాపం చేస్తున్నారట. అంటే దేవుడు చూస్తున్నాడనే భయం కూడా లేదు వీళ్ళకి. వరిష్టమైన వారి జీవితం, వారికి చేతికి నచ్చినల్లా అందుకున్నదల్లా అనుభవిస్తున్నారు, మనసుకు నచ్చిన దాని వెంట పడుతున్నారు. అన్ని విధాల ఈ శరీరాన్ని సుఖం పెట్టడానికి, ఈ శరీర కోరికలు తీర్చడానికి దేనికైనా తెగిస్తున్నారండి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ రోజు ఆ తరం అంతా మునిగిపోతుంది. ఇప్పుడు అడుగుతున్నాను, వీళ్ళకి దేవుడు తెలియకపోవడానికి, వీరి జీవితాల్లో కీడు చేయడానికి, వీరి జీవితాల్లో దయ్యం ఏలికగా కూర్చోవడానికి, వీరి జీవితాల్లో దుర్మార్గత ఏలడానికి, వీళ్ళ బ్రతుకులు ఇలా భ్రష్టు పట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? చెప్పాలి, గెస్ చేయాలి మీరు త్వరగా. వీళ్ళ బ్రతుకులు బాగోలేదు, దేవుడు తెలియట్లేదని డైరెక్ట్గానే చెబుతున్నాడు. దేవుడు తెలియకపోతే ఏమవుద్దంటే, రోమపత్రిక చదవండి, ఏమవుద్ది? భ్రష్టులుగా మారిపోతాం, వ్యభిచారులు అయిపోతాం, స్త్రీలతో స్త్రీలు సైనించే తత్వం వస్తుంది, పురుషులు లవ్ చేసుకుంటారు, అన్ని విధాల దేహాన్ని నాశనం చేసుకుంటారు, అపవిత్రత, కామకత్వము, భ్రష్టత్వం సంభవిస్తుంది. చివరికి దయ్యాలకి నిలయంగా మారిపోద్ది మన హృదయము, మన కుటుంబము. ఇప్పుడు దేవుణ్ణే ఎరగని వీరి జీవితాలు ఎలా ఉంటే, ఇక వీరి జీవితాలు ఎలా అవ్వడానికి కారణం ఏంటి? నిజంగా నేను అనుకుంటుంటాను, ఈరోజు మనం ఎలా అయితే చక్కగా వచ్చేసామో, మనం కూడా ఎలా ఉంటాం అంటే, చక్కగా సన్నిధికి వెళ్తాం, ఆదివారం ప్రార్థన చేస్తాం, 10వ వంతు ఇస్తాం, మీటింగ్లకు డబ్బులు ఇస్తాం, అన్ని విధాల దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి మన కొడుకులు మారలేదు, కూతురు మారలేదని మళ్ళీ దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం. అవునా? సేమ్ వీళ్ళు కూడా చాలా మంచోళ్ళండి. ఎవరు చనిపోయారే ఆ తరము వారందరూ, వీళ్ళు చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళని నేనన్నమాట కాదు, ఈయన అన్నాడు. 2వ అధ్యాయం, అదే 2వ అధ్యాయం 6వ వచనం, అదే 2వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ
జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీల దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యముల అన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. వీళ్ళెవరట? చనిపోయిన వాళ్ళు, యెహోవాను సేవించిన వారు, సన్నిధానానికి మానకుండా పోయిన వారు, మనకన్నా భక్తిపరులు, నిష్ఠపరులు, తూచా తప్పకుండా దేవుని ఆజ్ఞలను పాటించిన వారు. మనమైనా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తామేమో కానీ అప్పుడప్పుడు ఈ ఇశ్రాయేలీలు సమాజ మందిరాల్ని, దేవుని సన్నిధిని అస్సలు నిర్లక్ష్యం చేయరండి. ఇంత నిష్ట కలిగిన వారు యెహోవాని సేవించి ఆయనకు మొక్కుబళ్ళు చేసి ఆయన కొరకు పరితపించిన వీళ్ళందరూ చచ్చిపోగానే వెంటనే కొత్త తరం వస్తే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదట. దేవుడు ఎవరో తెలియకపోతే ఏమైంది? కింద వచనాలు చెప్తాడు. దేవుడు ఎవరో తెలియకపోతే దయ్యాల్ని పూజించారట. దేవుడు ఎవరో తెలియకపోతే దుర్మార్గత వారి కుటుంబాల్లోకి వచ్చిందట. మీరు అనుకోవచ్చు, దేవుడు ఎవరో తెలియకపోతే బ్రతుకులు బాగోవా అంటే, దేవుడు ఎవరో తెలియకపోతే బ్రతుకులు బాగోవని దైవజనుడి యొక్క కుమారుల జీవితమే మనకు సాక్ష్యం. ఏలీ కొడుకుల జీవితం. ఏలీ గారు ప్రధానమైన పాస్టర్ గారు, ప్రధాన యాజకుడైన ఆయన గర్భాన 2 కొడుకులు పుట్టారు. ఆ 2 కొడుకులకి యెహోవా ఎవరో తెలియదట. యెహోవా ఎవరో తెలియకపోతే ఏమవుద్ది? యెహోవా ఎవరో తెలియకపోతే ఆ 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు మొదటి సమూయేలు గ్రంథం, యెహోవాని ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎవరు? పాస్టర్ గారు అబ్బాయిలు. ఇది పాస్టర్ గారు అబ్బాయిలు కూడా దేవుడు తెలియదా అంటే, పేరు తెలిసినంత ఈజీ కాదు ప్రభువును తెలుసుకోవడం అని అంటే. మా దేవుడు అని చెప్పుకోవడం కాదు దేవుడు తెలియడం అంటే. ఆయన అధికారానికి ఒప్పుకోవడమే దేవుణ్ణి ఎరుగుట. ఈ ఏలీ కుమారులకి దేవుడు తెలియదట. దేవుడు తెలియకపోతే దుర్మార్గత వారి జీవితం లేలింది, వ్యభిచారం వారి కుటుంబాలు లేలింది, దయ్యాలు వారి కుటుంబాల్ని పాలించాయి. దేవునికి విరోధమైన ప్రతి కార్యక్రమం ఆ కొడుకుల జీవితాల్లో జరిగింది. ఒకే రోజు 2 చచ్చిపోయారు. మనకు అర్థం కావాల్సింది స్పష్టంగా, చెడిపోయిన ఈ మానవ హృదయం బాగుపడాలి అని అంటే ఈ మానవ బ్రతుకులకి దేవుడు అనే ఒక కళ్ళు మన హృదయాలకు ఉండాలి. వాక్యము అనే ఒక కళ్ళు మన హృదయానికి లేకపోతే ఈ హృదయాన్ని ఎవ్వడు కంట్రోల్ చేయలేడు. దేవుడు అనే ఒక కళ్ళు మన జీవితాలకు లేకపోతే ఈ వ్యసనాల నుండి మనల్ని ఏది విడిపించలేదు. ఇంకా ఎదుగుతాం, ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తాం. కొత్త మార్గాలు ఏమున్నాయా, ఇంకా మొత్తం ఎలా ఎక్కించాలా దేహానికి, ఇంకా ఎలా సంతృప్తి చెందాలి, ఎక్స్ట్రీమ్కి వెళ్తాం. జీవితాన్ని నాశనం చేసుకుంటాం. అదే జరిగింది. ఇప్పుడు ప్రశ్న, వీళ్ళంత దుర్మార్గంగా మారిపోయి దేవుని కన్నుల ఎదుటే కీడు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? తల్లిదండ్రులు బాగున్నారు కదా, పెద్ద యెహోషువ బాగున్నాడు కదా, యెహోషువ దినంలో ఉన్న పెద్దలందరూ బాగున్నారు కదా, మళ్ళీ వీళ్ళకేమైంది? వీళ్ళు ఇలా మారడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే అదే అధ్యాయం చెబుతుంది. కారణం పెద్ద ఏం కాదండి. ఎప్పుడు చూసినా యెహోషువ తరంలో ఉన్న తల్లిదండ్రులందరూ మేం భక్తిగా ఉన్నాము, మేం సన్నిధికి వెళ్తున్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము పాటలు పాడుతున్నాము, మేము కానుకలు ఇస్తున్నామని చూసుకున్నారు తప్ప మా గర్భాల నుండి వచ్చే కొడుకులకి కూతుర్లకి ఆ దేవుణ్ణి పరిచయం చేయాలని మాత్రం వారికి గుర్తులేదు. డైరెక్ట్గానే చెప్తున్నాను. ఆ రోజు ఇశ్రాయేలీల తరానికి దేవుడు ఎవరో తెలియకుండా వారి జీవితాల్ని నాశనం చేసుకోవడానికి ప్రధానమైన కారణం వారిని కన్న తల్లిదండ్రుల లోపము. దేవుణ్ణి వారి జీవితాల్లో పరిచయం చేయకపోవడమే వారు చేసిన భయంకరమైన ద్రోహము. దేవుడు పదే నొక్కి చెప్పాడు, వాడు కూర్చున్నా, నిలబడినా, బయటికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఇదిగో నా గూర్చి వాడికి చెప్పు. నా గూర్చి వాడికి చెప్పకపోతే నా కన్నుల ఎదుటే దుర్మార్గత కలిగి ప్రవర్తిస్తారు. నా కన్నుల ఎదుటే వారి జీవితాల్ని నాశనం చేసుకునే కార్యాల్లో అడుగులు వేస్తారు. అదే జరిగింది ఇశ్రాయేలీలు. అందరూ వచ్చి రొమ్ములు బాదుకుంటున్నారు నా కొడుకు బాలేదని. నేను అడుగుతున్నాను, ఎందుకు అలాగ అయిపోయింది మన జీవితంలోనికి? ఇశ్రాయేలీలు చేసిన తప్పే మనం చేస్తున్నాం. ఇశ్రాయేలీలు ప్రవర్తించిన తీరే ఈరోజు మన బ్రతుకుల్లో ఉంది. మనం కూడా అంతే. నేను వెళ్ళానా, నేను పాట పాడానా, నేను ప్రార్థన చేశాను అనుకుంటాం తప్ప ఏ రోజైనా మన కొడుకుల్ని కూతుర్ని సండే స్కూల్కి పంపామా?
ఏ రోజైనా కొడుకులు బాగాలేదని ప్రార్థన చేయించుకుంటాం, ఆ కొడుకుని సన్నిధిలోకి తీసుకొచ్చామా? వినడండి మాట. ఎందుకు వింటాడు మాట? నువ్వు మొక్కగా ఉన్నప్పుడే దేవుని కొరకు చెప్పకపోతే, మ్రాన్ అయిపోయిన తర్వాత గొడ్డలకే తెగినప్పుడు వాడెలా మారతాడు? ఇక ప్రార్థన చేస్తే మారిపోతాడు అనుకుంటున్నావా? వాక్యం అనే కళ్ళు ఈ యవ్వన బ్రతుకులకి లేకపోతే ఎవ్వరూ మార్చలేరు. వాళ్ళు అలా తయారవడానికి ప్రధానమైన కారణం తల్లిదండ్రులు వారిని గద్దించకపోవడం, తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో వారిని పెంచకపోవడం. ఇది ఏలీ చేసిన తప్పు, ఇది ఇశ్రాయేలీయుల తరం వారు చేసిన తప్పు. ఇంకా ప్రధానమైన కారణం మాట్లాడమంటే నేను చెబుతాను. ఇలా ఈరోజు యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారంటే, సరి అయిన పెద్దలు వారిని గద్దించేవారు లేరు, సరి అయిన నాయకులు వారిని సరిచేసి సరి అయిన మార్గంలో పెట్టే నాయకులు లేరు. నాయకుల్ని పెద్దల్ని పక్కన పెడితే సరి అయిన తల్లిదండ్రులు ఈరోజు వారి కొరకు జాగ్రత్త తీసుకునేవారు లేరు. గారాభంగా పెంచి వారికి కావలసినవన్నీ కొనిచ్చి, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఫోన్లు, బైకులు అన్నీ కొనిచ్చి వారి మానాన్ని వారిని వదిలేసి ఒక రూమ్లో పెట్టేస్తున్నామే. ఆ రూమ్లో వాడు ఆ కంప్యూటర్తో, ఆ ల్యాప్టాప్తో, ఆ ట్యాబ్తో, ఆ మొబైల్తో ఏం చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తామా? అవసరం లేదు మనకి. ఆ బైక్ ఎలా తోలుతున్నాడో మనం పట్టించుకుంటామా? పలానా వాళ్ళతో సహవాసం పట్టి చడిపోయాడండి, మా బావు బంగారం. ఎంత బంగారమో సెంటర్లోకి వెళ్తే తెలుస్తుంది మన బ్రతుకులు. మన కొడుకులు, మన కూతుర్లు మంచోళ్ళేనండి, నేను చెప్తున్నాను, మంచోళ్ళే. వారు అలా తయారవడానికి కారణం మీరే. వారికి దేవుని వాక్యాన్ని మీరు పరిచయం చేయకపోతే వారిని ఎవరూ మార్చలేరు. మీరు ఎంత చదివించండి, ఆ బ్రతుకుల్ని చదువు అనే కళ్ళెం మార్చలేదు, ఆ హృదయాన్ని టెక్నాలజీ మార్చలేదు. ఇవన్నీ వారిని ఇంకా క్రైమ్లోనికి దించేస్తే తప్ప ఈ హృదయాన్ని బాగు చేయు. పోయిన యథార్థతని మరలా తిరిగితే తేవు. ఇశ్రాయేలీలు చేసిన తప్పే మనం చేస్తే, ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీలు ఆ తరాన్ని చూస్తూ ఊరుకోలేదు. దేవుడే ఆ తరానికి శత్రువైపోయాడు. ఆయనే వ్యతిరేకమైపోయాడు, ఆయనే యుద్ధానికి దిగిపోయాడు. ఇదిగో నేను ఎవరో మీ తల్లిదండ్రులు మీకు చెప్పలేదు, కనీసం తెలుసుకునే బాధ్యత కూడా మీరు తీసుకోలేదు. నేనే మీకు విరోధం అవుతున్నానని అన్ని జనుల చేతికి అప్పగించాడు. బానిసలైపోయారండి. కానీ మన దేవుడు ప్రేమమయుడు కాబట్టి మరలా చెప్తున్నాను, ఇశ్రాయేలీయులు చేసిన తప్పే మనం చేస్తే, మీరు ఎంత రొమ్ములు బాదుకుని ప్రార్థన చేయమన్నా కొడుకుల జీవితాలు కట్టబడవు. వారి వ్యసనాలు వారు మానుకోరు. వారు మానుకోవాలి అని అంటే దేవుని వాక్యం వారికి వినబడాలి. దేవుడనే ఒక భయం, ఒక కళ్యం వారి జీవితంలో ఉండాలి. సన్నిధి అనే ఒక భక్తి వారి జీవితంలో ఎప్పుడూ కొట్టుమిట్టాడుతుండాలి. దేవుని సన్నిధిలో వాక్యం చేత కట్టబడితే తప్ప ఈ యవ్వన బ్రతుకుల్ని ఏది మార్చలేదు. అయితే మరి ఆ రోజు ఇశ్రాయేలుని అలా వదిలేస్తాడా దేవుడు అని అంటే వదిలేలేదండి. దేవుడే వారిని కొట్టిన, దేవుడే బానిసత్వానికి వదిలేసిన, దేవుడే అన్ని జనులు రేపిన వారి మీదకి, దేవుడే శత్రువైన చేతగాని ఈ మానవాళ్ళని మరలా దేవుడు పట్టించుకోకపోతే వారు అసలు మారరని మరలా దేవుడే వారి జీవితాల్లో కలగజేసుకుని న్యాయాధిపతుల్ని, రక్షకుల్ని పుట్టించాడు. మరలా వారిని అన్ని జనుల చేతుల్లో నుండి విడిపించడానికి దేవుడే కలగజేసుకున్నాడండి. దేవుడు చాలా ప్రేమమయుడు మన దేవుడు. ఆయన కొట్టిన మన బ్రతుకులు మారాలని, మన జీవితంలో శ్రమలకి ఆయన అనుమతించిన మన బ్రతుకుల్లో ఏదో ఒక మార్పు కలిగించాలనే. కానీ మనం మాత్రం ఆయన కొట్టినప్పుడు, ఆయన శ్రమను రప్పించినప్పుడు ఆయన మీదే తిరగబడతాం తప్ప ఈ శ్రమను బట్టి దేవునికి దగ్గర అవ్వాలని మనకు ఉండదు. ఇశ్రాయేలు జీవితాల్లో మరలా దేవుడే కలుగు చేసుకున్నాడు. వచ్చాడు, న్యాయాధిపతులను పుట్టించాడు, విడిపించాడు. మరలా న్యాయాధిపతి ఉన్నంతకాలం బాగుండేవారండి. మరలా యథా రాజా తదా ప్రజ అన్నట్టు మరలా అవే బ్రతుకులు. న్యాయాధిపతి ఉన్నంతకాలం బాగోవడం, మరలా అవే బ్రతుకు. మరలా న్యాయాధిపతిని పుట్టించడం, మరలా అదే బ్రతుకు. ఇదే కొనసాగింది. ఈరోజు కూడా మనం అంతే. వాక్యం విన్నంతకాలం బ్రతుకుతాం అనుకుంటాం. ఈ మీటింగ్లో మాటలు విన్నంతకాలం నేను కూడా నిలబడదాం అనుకుంటాం. కానీ అయిపోయిన తర్వాత విన్నంతసేపు ఉండదండి మన విశ్వాసం. మరలా లోకం వెంబడి పరిగెడతాం. ఆ రోజు ఇశ్రాయేల్ని విడిపించడానికి న్యాయాధిపతులను పుట్టిస్తే, ఈరోజు మన బ్రతుకుల్ని ఈ దుర్మార్గత నుండి, ఈ చెడు వ్యసనాల నుండి, ఈ బానిస సంఖ్యల నుండి, ఈ పాపం నుండి విడిపించడానికి ఇక మానవ న్యాయాధిపతులు కాదిక,
ఈ కుళ్ళు బట్టిని హృదయాన్ని విడిపించడానికి న్యాయాధిపతులు వస్తే సరిపోదని న్యాయాధిపతి అయిన ప్రభువే, దేవుడే భూలోకానికి దిగొచ్చాడు. అదే మనకు కనబడుతుంది నెక్స్ట్ మంత్లో క్రిస్మస్. ఆయన ఎందుకు వచ్చాడైనా? ఆ రోజు ఇశ్రాయేలీల్లో వారి జీవితాల్లో కలగజేసుకున్న దేవుడే ఈరోజు మన జీవితాల్లో కలగజేసుకోవడానికి వచ్చాడు. ఆ రోజు భౌతికమైన ప్రపంచం నుండి విడిపించాడు. ఈరోజు భౌతికమైన ప్రపంచం కాదు, మన వ్యసనాల నుండి, మనం పోగొట్టుకున్న యథార్థతని ఇవ్వడానికి, పోగొట్టుకున్న పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి, పోగొట్టుకున్న శ్రేష్టమైన బ్రతుకుని మరలా మనకు తిరిగి ఇవ్వడానికి, మన బ్రతుకుల్ని మార్చడానికి, మన కుటుంబాల్ని కట్టడానికి, మన కొడుకుల జీవితాల్ని మరలా మంచి మార్గంలో నిలబెట్టడానికి దేవుడే భూలోకానికి దిగొచ్చాడు. మరి ఆయన నిజంగా మనకిస్తాడంటే ఇవ్వడానికి వచ్చాడండి, ఇచ్చాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులు తప్పు చేస్తే ఆ రోజే కొట్టాడు దేవుడు. ఈ రోజు మనల్ని ప్రేమిస్తున్నాడడానికి గుర్తు, ఇశ్రాయేలీయుల మీద శత్రువైన ఆయన ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడనంటే ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇంకా మనం బ్రతికి బట్ట కడుతున్నాం. ఇంకా మనం తప్పులు చేస్తున్నా, ఇంకా అదే పాపంలో మనం పరుగులు పెడుతున్నా, ఇంకా అదే ఆలోచనలతో మనం ఉన్నా, ఇప్పటికీ బ్రతుకున్నామంటే కారణం దేవుడు మన శిక్షని ఆయన మీద వేసుకున్నాడు. నిజమే, ఒకవేళ ఆయనే రాకపోతే దేవుడు భూలోకానికి దిగి రాకపోతే ఈరోజు మనం బ్రతకడానికి అర్హత లేదు. చెప్తున్నా, నేనైనా కూర్చుని వింటున్న మీరైనా, దేవుడు మన జీవితాల్లో కలగజేసుకోకపోతే ఈ రోజు అనేదే మనకు లేదు. దేవుడు వచ్చాడు, వచ్చిన ఆయన మన పాపాలన్నిటిని ఆయన మీద వేసుకున్నాడు. మనం చేసిన ప్రతి ఆలోచన కావచ్చు, క్రియ కావచ్చు, వ్యసనం కావచ్చు, ప్రతిదీ, తల్లిదండ్రులు కళ్ళు గప్పి చేసే ప్రతి క్రియను ఆయన మీద వేసుకున్నాడు. వేసుకున్న క్రియకి ఫలితం అనగా మన పాపాల యొక్క తీవ్రత, మన క్రియల యొక్క తీవ్రత ఎంత భయంకరమో మీకు అర్థం కావాలి అంటే, కలువరిగిరిలో వేలాడుతున్న ప్రభు యొక్క దేహాన్ని తేరి చూడు, అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, మన పాపాలు ఎంత బరువైనవో అర్థం కావాలి అని అంటే, ఆ కలువరిగిరిలో వేలాడుతున్న చిమ్మ చీకటిలో ఆకాశానికి భూమికి ఒక దేహం వేలాడుతుందే, ఆ దేహాన్ని చూడు. ప్రదర్శనగా కనబడుతున్న ఆయన కొట్టిన దెబ్బలకి పేగులు బయట కనబడ్డాయట. చూడు, నీ పాపం బరువెంతో అర్థమవుద్ది. నువ్వు చూస్తున్న అశ్లీలత, ఆ పాపం బరువెంతో నీకు తెలియాలి అని అంటే, కలువరిగిరిలో వేలాడుతున్న ఆయన తలకి పెట్టబడిన ముండ్ల కిరీటాన్ని తేరి చూడు. నీ ఆలోచన ఎంత భయంకరమో. మనం అనుకుంటాం పాపమేముందండి చేస్తున్నాం, పాపమేముంది నా జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది, 5 నిమిషాల ఆనందం ఎత్తుకుంటున్నా తప్ప ఆ పాపానికి ఫలితం ఎంత భయంకరంగా నలగొట్టబడ్డాడు. ఆ దేహాన్ని చూడు, చూస్తే అర్థమవుద్ది. నేను ఎంత భయంకరున్నా, ఎంత పాపినా, ఎంత దుర్మార్గున్నా, ఎంత దోషినా దేవుని ఎడల అర్థమవుద్ది. ఆ దేహాన్ని చూస్తే మనం చేసిన సిగ్గుమాలిన క్రియలకి ప్రతీకగా మన సిగ్గుని కప్పడానికి ఆయన అర్ధనగ్నంగా సిలువేస్తే, అందరు చూస్తుండగా వస్త్రాలు లేకుండా అర్ధనగ్నంగా వేలాడుతున్న ఆయన దేహాన్ని సిగ్గుపడిపోయిన ప్రభు మన సిగ్గుని కప్పడానికి ఆయన రుధిరాన్ని ఆయన వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన రక్తమే ఆయనకు వస్త్రం అయిపోయింది. ఇది మన పాపాల యొక్క తీవ్రత. ఇది మనం చేస్తున్న ఈ క్రియల యొక్క భారం. మనం అనుకుంటే ఏం చేసినండి, ఫోన్లు చూడడమే కదా, చాటింగ్లే కదా, వ్యభిచారాలే కదా, దొంగతనాలే కదా. కాదు. ఎంత బరువు అంటే, పాపం అంటే దేవునికి అస్సలు నచ్చదండి, అస్సలు నచ్చదు. అది ఎంత శిక్షార్హమైనదంటే సిలువను చూస్తే అర్థమవుద్ది మనకి. ఆయన దేహాన్ని తడివి తాకి చూస్తే అర్థమవుద్ది. ఒక్కొక్క దెబ్బ ఆయన కొడుతుంటే 100 గ్రాముల మాంసం బయటకు లాగేది. అలాంటిది ఎన్నో దెబ్బలు ప్రభు దేహాన్ని గుచ్చే లాగాయి. అది మన పాపం యొక్క బాధ, తీవ్రత. ఒక మాటలో చెప్పాలేనంటే, మన పాపాలు, మన ఆలోచనలు, మన వ్యసనాలు ఆయనకు ఊపిరాడకుండా చేసేసే మన దేవునికి. ఊపిరి లేదు ఆయనకి. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆయన ఎగూపిరి వచ్చి ఊపిరాడక బీపీ లెవెల్స్ పెరిగిపోయి గుండాగి చచ్చిపోయాడు మన దేవుడు, ఊపిరాడక. ఇది మన పాపాల తీవ్రత. ఎంత ఘోరమైందండి హృదయం. ఈ హృదయాన్ని బాగు చేయడానికే ఆయన వచ్చాడు.
మన హృదయపు భారం అంతటిని ఆయన మీద వేసుకుని నూతన హృదయాన్ని, మెత్తని గుండెను మనకు అనుగ్రహించాడు. ఇది కూడా నీకు ఎక్కకపోతే ఏమీ చేయలేడు దేవుడు. ఆయనే సరాసరి వచ్చి నీ బాధలన్నిటినీ, నీ పాపమంతటిని తీసివేశాను, ఇక నుండి నూతనంగా జీవించని చెబుతున్న మన జీవితాల్లో చలనం కలగకపోతే మన బ్రతుకులను ఎవరు బాగు చేయలేరు. ఇక తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పించకపోతే ఇప్పటివరకు మాట్లాడిన ఈ వ్యసనాలన్నిటికీ కారణం ఎవరో అని చెప్పకండి, ప్రభువుని వారికి పరిచయం చేయని మీరే. మీరు భక్తిగా ఉండడం చూసుకోకండి, ఎప్పుడు మీతో పాటు మీ బిడ్డలను తీసుకురండి. మీతో పాటు మీరు నమ్మిన దేవుని వారికి పరిచయం చేయండి. ఏదో ఒక టైంలో వారికి చెప్పు. కాలేజీకి వెళ్ళకపోతే తిడతాం, కొడతాం, అవసరమైతే ఏదైనా చేస్తాం, అన్నం పెట్టడం మానేస్తాం. అదేదో బ్రతుకుల్ని బాగు చేసి ప్రభు కొరకు చెప్పు. కోప్పడి చెప్తావో, ప్రేమించి చెప్తావో, వాడు ఎప్పుడు వింటాడో నీకు తెలుసు. పరిచయం చేయి. నువ్వు నమ్మిన దేవుణ్ణి అక్కడ పరిచయం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు పోయిన తర్వాత అయినా సరే వాడు వింటాడు. ఆ దేవుడు ఎంత గొప్పోడని. నువ్వు చనిపోయే కన్నా సరే వాడి హృదయంలో ఏదో ఒక రోజు ఆ ప్రభు వాక్యం పనిచేస్తుంది, వాడి బ్రతుకుని కట్టుకుంటాడు. కాబట్టి మనం చేయాల్సింది మన కొరకు త్యాగం అయిపోయిన మన ప్రభువుని, అదే త్యాగపూరితంగా ప్రభువుని మన బిడ్డలకు పరిచయం చేయాలి. అలా పరిచయం చేస్తే ఆ ప్రభు త్యాగం ఈ హృదయానికి కళ్ళెల్లా పనిచేసి అందరి కొడుకుల్లా కాకుండా మన కొడుకులు బైబిల్లో బ్రతికిన భక్తుల్లా బ్రతుకుతారు. ఇలా ఉండాలి అని అంటే తల్లిదండ్రులుగా మీరు జాగ్రత్త వహించండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మీరు జాగ్రత్త వహించండి. పిల్లల్ని ఒకవేళ చిన్నపిల్లలు అయితే సండే స్కూల్కి, పెద్దోళ్ళు అయితే క్రమం తప్పకుండా దేవుని వాక్యం వినబడుతున్న సన్నిధికి పంపించండి. జీవితాలు బాగుంటే ప్రభు త్యాగాన్ని మాత్రం అలక్ష్యం చేయొద్దు. ప్రభు త్యాగాన్ని ఏదో ఒక సమయంలో మీ బిడ్డలకు చెబుతూ ఉండండి. ఏదో ఒక రోజు వింటాడు. జీవితాలు బాగుంటే మరిన్ని మాటలు అనే ద్వారా విందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, నిజమేనయ్యా, చెడిపోయిన మా బ్రతుకులు మారాలి అని అంటే ప్రభువా, మా హృదయ తలంపులు తండ్రి మేము మారాలి అని అంటే మా వల్ల కాదు తండ్రి. మా హృదయం మమ్మల్ని మోసం చేస్తుంది, కానీ ఈ హృదయానికి కళ్ళెముగా పనిచేసేది, మా బ్రతుకుని నూతన మార్గంలో నడిపించేది మీరు, మీ వాక్యం. దానిని పరిచయం చేయకే ఒకనాడు ఇశ్రాయేలీలు వారి కుమారుల జీవితాల్లో దుర్మార్గతను చూడాల్సి వచ్చింది తండ్రి. ఈరోజు కూడా మా బిడ్డల జీవితాలు బాగోకపోవడానికి కారణం తల్లిదండ్రులుగా మేమే మీ కొరకు చెప్పకపోతే తండ్రి వారి హృదయాలకి కళ్ళెం వేసేది ఏమీ లేదు. ఇకనైనా మా బ్రతుకుల్ని మార్చుకుని ప్రభువా, వారు చేస్తున్న ప్రతి క్రియను మేము తండ్రి పరీక్షిస్తూ, పరిశీలిస్తూ వారిని మంచి మార్గంలో నిలబెట్టడానికి మీ వాక్యాన్ని పరిచయం చేయడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడండి. మా బ్రతుకుల్లో ఉజ్జీవాన్ని నింపే మాటలు తండ్రి మీ కుమారుని నోటుంచుతారని ఆశపడుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.